కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 472వ పేజీ. దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఆయన ఎలాగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. మనం ప్రార్థనలు చేసేటప్పుడు మనకిష్టమైనవి మనం అడుగుతాం, మనకు కావాల్సినవి మాత్రమే మనం అడుగుతాం. కానీ దేవుడికి ఇష్టం లేనివి, మనల్ని కష్టాల్లోకి నష్టాల్లోకి పంపించేటువంటివి, అవి మనం వినకుండా చూడకుండా పలకకుండా ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు చేసే ప్రార్థన ఎలా ఉందో ఈరోజు మనం అందరం విందాం. దేవుని బిడ్డ భక్తుడు అంటాడు, దేవా నా నాలుకతో, కీర్తన గ్రంథం 39:1, నా నాలుకతో పాపము చేయకుండినట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. ఎవరు చూసుకోవాలంట? చాలామంది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడతారంటే, దేవుడు చూసుకుంటాడండి, అన్నీ నా గురించి దేవుడికి తెలుసు కదండి. నిజమే, దేవుడు చూస్తున్నాడన్న సంగతి నీకు తెలుసు కదా. ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు, మనం ఎంత జాగ్రత్తగా నడవాలి, అన్ని విషయాల్లో మనం ఎట్లా ఉండాలి. దేవుడికి తెలుసని మాట నీకు తెలుసు గనక నువ్వు జాగ్రత్తగా నడుచుకొని దేవుడి మాట చొప్పున నువ్వు విని నడిచినట్లయితే, ఆయన మాటకు నువ్వు కట్టుబడి జాగ్రత్తగా ప్రవర్తించినట్లయితే దేవుడు చూడండి సమస్తము కూడా ఆయన నువ్వు అడిగినవన్నీ కూడా ఆయన ఇస్తాడంట. అందుకే భక్తుడు అంటాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి, ఎవరంట? భక్తిహీనులు. ఈ విషయాలు, ఈ వాక్యం చదువుతుంటే నాకు చాలా ఎంత జాగ్రత్తగా ఉండాలో. భక్తిహీనులు మనకు కనపడతారా? కనపడతారు. ఎట్లా కనపడతారు? వారి నోటి మాట ఎదటి వారిని బాధ పెట్టేటట్లుగా, బలహీనపరిచేటట్లుగా, ఎదటి వారిని దుఃఖపెట్టేటట్లుగా, ఎదటి వారిని బలహీనపరిచేటట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరంట వీరు? భక్తిహీనులు. అలాంటి వారు మాట్లాడేటప్పుడంట మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎక్కడన్నా పని చేస్తున్నప్పటికీ కూడా, ఏదన్నా మనము కొత్త చోటకి వెళ్ళినప్పుడు కూడా పరీక్షిస్తూ ఉంటారు మనల్ని. ఎదటివారు కావాలని కూడా, భక్తి లేనటువంటి వారు ఎదటివారు కావాలని కూడా వీళ్ళు ఎంత భక్తి కలిగిన వారు అని చెప్పి వీళ్ళని రెచ్చగొడతా ఉంటారు. వీళ్ళని రెచ్చగొడతా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ శాతం వారి స్థితిని వారు మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. మనం ఇవాళ అన్ని విషయాల్లో అడుగుతున్నాం, కానీ అవి పొందుకోలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, దేవుడికి విరోధమైనవి మనం మాట్లాడుతూ ఉన్నాం.
ఒక తండ్రికి బిడ్డ ఇష్టమైతే ఆ బిడ్డ అడిగినవన్నీ కూడా ఆ తండ్రి ఇస్తాడు.